ఏది వెయ్యి పుచ్చుకోడట. అందుకే యజ్ఞ యాగాలు చెబుతూ ఉన్నారు. మీ గోత్రం రాగానే హోమం తాకి నమస్కారం చేసుకోండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అందరి పేరు చెప్పుకోండి. శ్రీగణానస్య పాలగాయోత్రోద్భవస్య ఇష్టపోయిన సంపత్నామధేయస్య రమాదేవినామదేవ్యాః సహోద్భవస్య చత్వరి రాజూనామధేయస్య సునీతానామదేవ్యాః పాలకాయ గోత్రోద్భవస్య గుండో రాజూనామధేయస్య లావణ్య మాధవీనామదేవ్యాః సహకర్మస్య ఇష్యావృద్ధ్యర్థం పాలకాయ గోత్రోద్భవస్య ఇష్టపోయిన కేదారనామధేయస్య విందానామదేవ్యాః పాలకాయ గోత్రోద్భవస్య భూపతినామధేయస్య పాలకాయ గోత్రోద్భవస్య రాజూనామధేయస్య మహేంద్రనామధేయస్య హోమకుండం దగ్గర కూర్చున్నటువంటి దంపతులు కాకుండా కింద కూడా కుంకుమార్చన దగ్గర కూర్చున్న దంపతులు రెండు చేతులు జోడించి నమస్కారం. హలో, అందరూ ఒక్కసారి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి, మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోండి. అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ కూర్చున్న కాదు, ఇచ్చిన జన్మలు కూడా మన వాళ్ళే కాబట్టి అందరి పేర్లు రావాలని చెప్తున్నాం. పేర్లు జోడించి చక్కగా గోత్రము, మీ తల్లిదండ్రుల పేరు, మీ పేరు అందరూ కింద కూర్చున్న వాళ్ళు, కుంకుమార్చన దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా చెప్పాలమ్మా. నానానామధేయస్య అందరూ చెప్పండి. అమ్మగారికి చక్కగా నమస్కారం చేసుకోండి. అంటే అమ్మల కన్నా అమ్మ, ఆ యొక్క పెద్దమ్మ, ముగ్గురు అమ్మల మూల కుటుంబం. కూడా మీకు హోమ ద్రవ్యాలు ఇచ్చారు. 3000 తోటి ముందుగా సర్వవిఘ్నాలన్నీ కూడా పోవడానికి మహా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. గణపతయే నమః అనుకుంటూ అయ్యగారు నెయ్యి వేసినప్పుడు మాత్రమే 3000 తోటి కొద్దిగా హోమ ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే అయ్యగారు నెయ్యి వేస్తారు. నెయ్యి వేసినప్పుడు 3000 తోటి మాత్రమే హోమ ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో ధరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాణి షణ్మన్నానిభిర్సీదధాననక్య స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో ధరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాణి షణ్మన్నానిభిర్సీదధాననక్య స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో ధరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాణి షణ్మన్నానిభిర్సీదధాననక్య స్వాహా.